హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం తెలుగు అకాడమీ హైదరాబాద్ వారు ప్రచురించిన తెలుగు సాహిత్యం ప్రశ్నల నిధి నుంచి 6వ అధ్యాయం నుంచి కొన్ని బిట్స్ని ఈ వీడియోలో మనం ప్రాక్టీస్ చేద్దాం. ఆల్రెడీ అంటే ఈ బిట్స్ మీరు యూజీసీ ఎన్టీఏ నెట్కి ప్రిపేర్ అవుతున్నా, లేదా ఏపీ సెట్కి ప్రిపేర్ అయినా, లేదా తెలంగాణ సెట్కి ప్రిపేర్ అవుతున్నా, డిఎల్స్ అవ్వచ్చు, జేఎల్స్ అవ్వచ్చు, లేదా డిఎస్సి అవ్వచ్చు, 2 తెలుగు రాష్ట్రాల నుంచి మీరు ఏ పోటీ పరీక్షకి ప్రిపేర్ అయినా కూడా, తెలుగు సబ్జెక్టుతో మీరు ఏ పోటీ పరీక్షకి ప్రిపేర్ అయినా కూడా ఈ బిట్స్ మీకు ఉపయోగకరంగా ఉంటాయి. మీరు రాయబోయే ఎగ్జామ్లలో అత్యధిక స్కోర్ సాధించడంలో ఇవి సహాయపడతాయి అని నేను భావిస్తూ, మీకు చాలా సహాయకారిగా ఉండాలి అన్న ఉద్దేశంతో వీటిని మీ ముందుకి తీసుకువస్తున్నాను. ఇకపోతే ఏపీ మెగా డిఎస్సి, పీజీటీ, టీజీటీ, స్కూల్ అసిస్టెంట్స్ వీటి కోసం ప్రిపేర్ అవుతున్న వారు, అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ రానుంది కాబట్టి తెలంగాణ మిత్రులు కూడా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారు ఈ బిట్స్ని చూడండి. ఇకపోతే ఇంకా మరిన్ని సర్వీసులు మీకు కావాలి అనుకుంటే, వీటి నోట్స్, మెటీరియల్ ఇవన్నీ కూడా మీకు కావాలి అనుకుంటే కనుక లైఫ్ టైం మెంబర్స్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. వాటి కోసం ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్స్ ప్రొవైడ్ చేశాను, చూడండి. చూసి నా ఫోన్ నెంబర్కి మీరు అప్రోచ్ అయినట్టుగైతే మిగిలిన వివరాల్ని నేను అందిస్తాను. ఇకపోతే ఆలస్యం చేయొద్దు, బిట్ నెంబర్ 1 మొదటి బిట్ని చూద్దాం. ఈ వీడియోలో మొదటి బిట్ని చూద్దాం. కళలు ఎన్ని? కళలు ఎన్ని? జవాబు ఆప్షన్ 3 64. మొత్తం కళలు 64. కళలు మొత్తము 64. ఇకపోతే లలిత కళలలో ముఖ్య అంశం క్రింది వాటిలో ఏది? లలిత కళలలో ముఖ్యమైన అంశం క్రింది వాటిలో ఏది? జవాబు గుర్తించండి. లలిత కళలలో ముఖ్యమైన అంశం క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 2 ఆనందం కలిగించడం లలిత కళల యొక్క ముఖ్య అంశం. ఆనందం కలిగించడమే లలిత కళల యొక్క ముఖ్యమైనటువంటి అంశం. లలిత కళల యొక్క లలిత కళలు ఎన్ని? 5 కళల్ని లలిత కళలు అని చెప్పి అంటాం. ఆ 5 కళలు ఏంటి? 1 చిత్రలేఖనం, 2 శిల్పం, 3 కవిత్వం, 4 సాహిత్యం, 5 నాట్యం. ఓకే, ఇవి లలిత కళలు. ఇకపోతే బిట్ నెంబర్ 3 లయాన్వితమైనటువంటి సౌందర్యమే కవిత్వము. లయాన్వితమైన సౌందర్యమే కవిత్వము అని నిర్వచించిన ఆంగ్ల కవి క్రింది వారిలో ఎవరు? లయాన్వితమైన సౌందర్యంని కవిత్వం అని పేర్కొన్న ఆంగ్ల కవి క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ 1 జాన్ కీట్స్ సరైనటువంటి జవాబు. జాన్ కీట్స్ ఏమన్నాడు? లయాన్వితమైన సౌందర్యమే కవిత్వము అని చెప్పి నిర్వచించాడు. బిట్ నెంబర్ 4 4వ బిట్టు ప్రాణులన్నింటికీ ఆనందం కలిగించే కళ క్రింది వాటిలో ఏది? ప్రాణులన్నింటికీ ఆనందం కలిగించే కళ క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 4 సంగీతము సరైనటువంటి జవాబు. సంగీతము వింటే పాములు, పశువులు, శిశువులు,
సమస్త జీవరాశి ఆనందంతో ఉప్పొంగిపోతాయి. ఇకపోతే బిట్ నెంబర్ 5, ఛందస్సు వల్ల సంగీత గుణంని పొందే కళ. ఛందస్సు వల్ల సంగీత గుణంని పొందినట్లయితే అటువంటి కళను ఏమంటారు? ఛందస్సు వల్ల సంగీత గుణంని పొందే కళ క్రింది వాటిలో ఏది? జవాబు కవిత్వం. ఛందస్సు వల్ల సంగీత గుణాన్ని పొందగలిగే కళ కవిత్వం. బిట్ నెంబర్ 6, లలిత కళల సమాహార కళ క్రింది వాటిలో ఏది? లలిత కళల సమాహార కళ అని ఏ కళని పేర్కొంటారు? లలిత కళల సమాహార కళ. జవాబు ఆప్షన్ 4, నృత్యం. సరైనటువంటి జవాబు. నృత్యం అనేటటువంటి ఈ కళని, డ్యాన్స్ అనేటటువంటి ఈ కళని లలిత కళల సమాహార కళ అని పేర్కొంటారు. లలిత కళలు అన్న తెలుగు పదానికి సమానపు ఇంగ్లీష్ పదం క్రింది వాటిలో ఏది? లలిత కళలకు సమానంగా భావించే ఆంగ్ల పదం క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 3, ఫైన్ ఆర్ట్స్ అని చెప్పి అంటారు. లలిత కళలను ఇంగ్లీష్లో ఫైన్ ఆర్ట్స్ అని చెప్పి పేర్కొంటారు. లలిత కళలను ఇంగ్లీష్లో ఫైన్ ఆర్ట్స్ అని చెప్పి అంటారు. బిట్ నెంబర్ 8, 8వ బిట్ని ఇప్పుడు మనం చూసినట్లయితే, రసానందంని దేని ఆధారంగా అభివర్ణించారు? రసానందంని దేని ఆధారంగా అభివర్ణించారు? జవాబు బ్రహ్మానందం సహోదరం ఆధారంగా. అంటే రసానందంని బ్రహ్మానందం సహోదరంగా అభివర్ణించారు. రసానందం ఏదైతే ఉందో ఈ రసానందంని బ్రహ్మానందం సహోదరంగా అభివర్ణించారు. అభినయానికి అధిక ప్రాధాన్యం ఉన్న కళ క్రింది వాటిలో ఏది? అభినయానికి అధిక ప్రాధాన్యం ఉన్న కళ నృత్యం. ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 10, లలిత కళల్లో రాగతాళ ప్రధానమైన కళ క్రింది వాటిలో ఏది? లలిత కళలలో రాగ తాళ ప్రధానమైన కళ క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 4 నాటకం. సరైనటువంటి జవాబు. ఒక రాగమే అయితే సంగీతం అవుతుంది. రాగంతో పాటు తాళము కూడా ప్రధానంగా ఉంటే అది నాటకం అవుతుంది. ఇకపోతే 11వ బిట్టు, లలిత కళలలో వాక్ సహాయం వల్ల మరింత రంజింప చేయగల కళ క్రింది వాటిలో ఏది? ఈ 5 లలిత కళల్లో వాక్ సహాయం వల్ల మరింత రంజింప చేయగల కళ క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 1 కవిత్వం. సరైనటువంటి జవాబు. 12వ బిట్టు, దృశ్యకావ్యం అని దేనిని వ్యవహరిస్తారు? దృశ్యకావ్యం అని దేనిని వ్యవహరిస్తారు? దృశ్యకావ్యంగా దేనిని వ్యవహరిస్తారు? జవాబు ఆప్షన్ 3 నాటకం. సరైనటువంటి జవాబు. నాటకంని దృశ్యకావ్యం అని చెప్పి పేర్కొంటారు. బిట్ నెంబర్ 13, శ్రవ్యకావ్యం అని వ్యవహరింపబడేది క్రింది వాటిలో ఏది? దృశ్యకావ్యం నాటకం కాగా శ్రవ్యకావ్యం క్రింది వాటిలో ఏది?
ఇక్కడ చూడండి, శ్రవ్య కావ్యము సంగీతం కూడా అవుతుంది. సంగీతము కావ్యము ఈ రెండు కూడా శ్రవ్య కావ్యం క్రిందకి వస్తాయి. ఈ రెండు కూడా కావ్యము మరియు సంగీతం ఈ రెండు కూడా శ్రవ్య కావ్యం క్రిందకి వస్తాయి. మీరు ప్రొఫెసర్ వెలమల సింహన్న గారి తెలుగు సాహిత్య విమర్శ సిద్ధాంతాలు అన్న గ్రంథంని తీసుకుంటే కనుక ఇందులో 49వ పేజీని మీరు చూడవచ్చు. 49వ పేజీ శ్రవ్య కళలు కావ్యము మరియు సంగీతము ఈ రెండింటిని శ్రవ్య కళలుగా పేర్కోవడం జరిగింది. శ్రవ్య కావ్యం అని రెండింటిని పేర్కోవచ్చు. కావ్య భేదాలలో ఒకటి క్రింది వాటిలో ఏది? కావ్య భేదాలలో ఒకటి క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 3 దృశ్య కావ్యం సరైనటువంటి జవాబు. ఎస్, కావ్య భేదాలు. ఎస్, ఇది కావ్య భేదమైనది. ఎందుకంటే శిల్పము, సంగీతము, చిత్రలేఖనం ఈ మూడు కూడా లలిత కళలు. దృశ్య కావ్యం అనేది లలిత కళ కాదు. కాబట్టి కావ్య భేదాలలో ఒకటి దృశ్య కావ్యం. 15వ బిట్ చూడండి. బిట్ నెంబర్ 15. చిత్రలేఖనం కంటే శిల్పంలో గల విశేషాంశం చిత్రలేఖనం కంటే శిల్పంలో గల విశేష అంశం క్రింది వాటిలో ఏది? చిత్రలేఖనం కంటే శిల్పంలో గల విశేష అంశం క్రింది వాటిలో ఏది? జవాబు లౌకిక పరిమాణానికి గోచరమవటం సరైనటువంటి జవాబు. లౌకిక పరిమాణానికి గోచరమవ్వడం చిత్రలేఖనం కంటే శిల్పంలో గల విశేషం. స్పర్శ చేత కూడా గుర్తించగలిగిన గోచరించగల కళ క్రింది వాటిలో ఏది? స్పర్శ చేత కూడా గుర్తించగలిగిన లేదా గోచరించగల కళ క్రింది వాటిలో ఏది? జవాబు శిల్పం సరైనటువంటి జవాబు. మొట్టమొదటి భారతీయ అలంకార శాస్త్ర గ్రంథం క్రింది వాటిలో ఏది? 17వ బిట్టు మొట్టమొదటి భారతీయ అలంకార శాస్త్ర గ్రంథం క్రింది వాటిలో ఏది? జవాబు భరతుని నాట్యశాస్త్రం సరైనటువంటి జవాబు. భరతుని నాట్యశాస్త్రం. 18వ బిట్టు రసగంగాధరం కర్త క్రింది వాటిలో ఎవరు? రసగంగాధరం అన్న అలంకార గ్రంథకర్త క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ 3 జగన్నాథ పండితరాయలు సరైనటువంటి జవాబు. కావ్యంలో గుణం యొక్క ప్రాధాన్యంని చెప్పిన అలంకారికుడు క్రింది వారిలో ఎవరు? కావ్యంలో గుణం యొక్క ప్రాధాన్యంని చెప్పిన అలంకారికుడు క్రింది వారిలో ఎవరు? కావ్యంలో గుణం యొక్క ప్రాధాన్యం దీని గురించి చెప్పిన అలంకారికుడు క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ 2 దండి సరైనటువంటి జవాబు. ధ్వని సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వాడు ఎవరు? ధ్వని సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? జవాబు ఆనందవర్ధనుడు సరైనటువంటి జవాబు. 21వ బిట్టు కావ్యానికి అలంకారాలే ముఖ్యము అని భావించిన వాడు క్రింది వారిలో ఎవరు? కావ్యానికి అలంకారాలే ముఖ్యము అని భావించిన వాడు క్రింది వారిలో ఎవరు? కావ్యానికి అలంకారాలే ముఖ్యము అని భావించిన వాడు భామహుడు సరైనటువంటి జవాబు. కావ్యానికి అలంకారాలే ముఖ్యము అని భావించిన వాడు భామహుడు సరైనటువంటి జవాబు. 22వ బిట్టు బిట్ నంబర్ 22 మహాకావ్యం ప్రధాన లక్షణం క్రింది వాటిలో ఏది?
మహాకావ్యం యొక్క ప్రధాన లక్షణం క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 2 అష్టాదశ వర్ణనలు ఉండటం. అష్టాదశ వర్ణనలు ఉండటమే మహాకావ్యం యొక్క ప్రధాన లక్షణం. ఇకపోతే రసధ్వనిని కావ్యం యొక్క ఆత్మగా నిరూపించిన వాడు క్రింది వారిలో ఎవరు? రసధ్వనిని కావ్యం యొక్క ఆత్మగా నిరూపించిన వాడు క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ 1 అభినవగుప్తుడు సరైనటువంటి జవాబు. అభినవగుప్తుడు సరైనటువంటి జవాబు. రసధ్వనిని కావ్యాత్మగా నిరూపించిన వాడు అభినవగుప్తుడు. మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు ఈ బిట్స్ని తిలకిస్తున్నారు. 24వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. కావ్యానికి శరీరంగా క్రింది వాటిలో దేనిని గుర్తించడం జరిగింది? కావ్యానికి శరీరం వంటిది క్రింది వాటిలో ఏది? జవాబు ఇతివృత్తం సరైనటువంటి జవాబు. ఇతివృత్తం సరైనటువంటి జవాబు. కావ్యానికి ఇతివృత్తంని శరీరంగా పేర్కొన్నవాడు భరతుడు తన నాట్యశాస్త్రంలో కావ్యానికి ఇతివృత్తంగా కావ్యానికి శరీరంగా ఇతివృత్తంని పేర్కొన్నాడు. 25వ బిట్టు రీతిని కావ్యం యొక్క ఆత్మగా తెలిపినవాడు క్రింది వారిలో ఎవరు? రీతిని కావ్యం యొక్క కావ్యాత్మగా తెలిపినవాడు క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ 3 వామనుడు సరైనటువంటి జవాబు. రీతిని కావ్యాత్మగా తెలిపినవాడు వామనుడు. 26వ బిట్టు చంపూ కావ్యం యొక్క లక్షణం ఏమిటి? చంపూ కావ్యం యొక్క లక్షణం క్రింది వాటిలో ఏమిటి? గద్య పద్యాత్మకంగా ఉన్నటువంటి కావ్యంని చంపూ కావ్యం అని చెప్పి అంటారు. గద్యములతో పద్యములతో కూడి ఉండేటటువంటి కావ్యంని చంపూ కావ్యం అని చెప్పి పేర్కొంటారు. 27వ బిట్టు దశరూప గ్రంథకర్త క్రింది వారిలో ఎవరు? దశరూప గ్రంథకర్త క్రింది వారిలో ఎవరు? దశరూపక గ్రంథకర్త క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ 2 ధనుంజయుడు సరైనటువంటి జవాబు. ధనుంజయుడు. ఉత్పాద్యం అని దేనికి పేరు? ఉత్పాద్యం అని దేనికి పేరు? జవాబు కావ్య వస్తు భేదాలలో ఒకటి ఉత్పాద్యం. కావ్య వస్తు భేదాలలో ఒకటి ఉత్పాద్యం. 29వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. 29వ బిట్టు కావ్యశాస్త్రము అంటే ఏమిటి? కావ్యశాస్త్రము అంటే ఏమిటి? నీతిని వ్యంగ్యంగా బోధించేదానిని కావ్యశాస్త్రము అని చెప్పి అంటారు. నీతిని వ్యంగ్యంగా బోధించేదానిని కావ్యశాస్త్రము అని చెప్పి అంటారు. బిట్ నంబర్ 30 రమణీయ అర్థ ప్రతిపాదకమైన శబ్దాలే కావ్యము. రమణీయమైనటువంటి అర్థ ప్రతిపాదకమైన శబ్దాలు, రమణీయమైనటువంటి అర్థములు, ప్రతిపాదకమైనటువంటి శబ్దములు, వీటిని కావ్యము అంటారు అని తెలిపిన అలంకారికుడు క్రింద వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ 2 జగన్నాథ పండితరాయలు సరైనటువంటి జవాబు. శబ్దార్థౌ సహితౌ కావ్యం అని నిర్వచించిన వాడు క్రింద వారిలో ఎవరు?
శబ్దార్థౌ సహితౌ కావ్యము అని కావ్యంని నిర్వచించిన వాడు క్రింది వారిలో ఎవరు? జవాబు భామహుడు సరైనటువంటి జవాబు. ఆప్షన్ 4 భామహుడు. శబ్దార్థో సహితో కావ్యము అని నిర్వచించిన వాడు భామహుడు సరైనటువంటి జవాబు. 32వ బిట్టు వాక్యం రసాత్మకం కావ్యం. వాక్యం రసాత్మకం కావ్యం అని నిర్వచించిన వాడు క్రింది వారిలో ఎవరు? వాక్యం రసాత్మకం కావ్యం అని నిర్వచించిన వాడు క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ 3 విశ్వనాథుడు సరైనటువంటి జవాబు. వాక్యం రసాత్మకం కావ్యం అని నిర్వచించిన వాడు విశ్వనాథుడు. 33వ బిట్టు ఇష్టార్థ వ్యవచ్ఛిన్నమైన పదావళి కావ్యము. ఇష్టార్థ వ్యవచ్ఛిన్నమైన పదావళి కావ్యము అని చెప్పిన వాడు క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ 4 దండి సరైనటువంటి జవాబు. ఇష్టార్థ వ్యవచ్ఛిన్నమైన పదావళి కావ్యము అని చెప్పినవాడు దండి. 34వ బిట్టు గుణాలంకారయుక్తములైన శబ్దార్థాలే కావ్యము అని నిర్వచించిన వాడు క్రింది వారిలో ఎవరు? గుణాలంకారయుక్తములైన శబ్దార్థాలే కావ్యము అని నిర్వచించిన వాడు క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ 1 వామనుడు సరైనటువంటి జవాబు. 35వ బిట్టు అదోషములు సగుణములు సాలంకారములైన శబ్దార్థాలు కావ్యము అని నిర్వచించిన వాడు క్రింది వారిలో ఎవరు? అదోషములు అంటే దోషములు లేకపోవట, సగుణములు అంటే సరైన గుణములు, సరైనటువంటి అలంకారములు, వారితో కూడినటువంటి శబ్దార్థాలు, వీటిని కావ్యము అని నిర్వచించిన వాడు క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ 2 ముమ్మటుడు సరైనటువంటి జవాబు. ముమ్మటుడు. 36వ బిట్టు అపారమైన కావ్య సంసారానికి కవియే ప్రజాపతి అని ప్రకటించిన వాడు క్రింది వారిలో ఎవరు? అపారమైన కావ్య సంసారానికి కవియే ప్రజాపతి అని ప్రకటించిన వాడు క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ 2 ఆనందవర్ధనుడు సరైనటువంటి జవాబు. ఆనందవర్ధనుడు సరైనటువంటి జవాబు. ధ్వన్యాలోకంకు వ్యాఖ్యానం పేరు క్రింది వాటిలో ఏది? ధ్వన్యాలోకం అన్న గ్రంథానికి వ్యాఖ్య అనదగిన గ్రంథం క్రింది వాటిలో ఏది? జవాబు లోచనము సరైనటువంటి జవాబు. లోచనము. 38వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. 38వ బిట్టు ఆనందవర్ధనుడు తెలిపిన ప్రధాన ధ్వని భేదాలు ఏవి? ఆనందవర్ధనుడు తెలిపిన ప్రధాన ధ్వని భేదాలు క్రింది వాటిలో ఏవి? జవాబు ఆప్షన్ 3 3 ధ్వని భేదాలని పేర్కొన్నాడు. ఆనందవర్ధనుడు ప్రధానంగా 3 రకాల ధ్వని భేదములని తెలిపాడు. క్రాంతదర్శి అనే పదానికి అర్థం ఏమిటి? క్రాంతదర్శి అన్న పదానికి అర్థం ఏమిటి? చర్మచక్షువులకు అతీతమైన దృష్టి గలవాడు అని అర్థం. క్రాంతదర్శి అనగా అర్థము చర్మచక్షువులకు అతీతమైన దృష్టి కలవాడు అని అర్థం. 39 బిట్లు పూర్తి చేసుకున్నాం. లోకోత్తర వర్ణన నిపుణుడు అయిన కవి కర్మ కావ్యము అని నిర్వచించిన వాడు ఎవరు?
లోకోత్తర వర్ణన నిపుణుడైన కవి కర్మ కావ్యము అని నిర్వచించిన వారు క్రింది వారిలో ఎవరు? లోకోత్తర వర్ణన నిపుణుడైన కవి తన యొక్క కర్మే కావ్యము. లోకోత్తర వర్ణన నిపుణుడే కవి, అటువంటి కవి యొక్క కర్మ కావ్యము అని నిర్వచించిన వారు క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ 2 ముమ్మటుడు సరైనటువంటి జవాబు. ముమ్మటుడు. కవికి ఉండవలసిన లక్షణాలలో ముఖ్యమైనది క్రింది వాటిలో ఏది? కవికి ఉండవలసిన లక్షణాలలో ముఖ్యమైనది క్రింది వాటిలో ఏది? కవికి ఉండవలసిన లక్షణాలలో ముఖ్యమైనది వర్ణన నైపుణ్యం సరైనటువంటి జవాబు. కవికి ఉండవలసిన లక్షణాలలో ముఖ్యమైనది వర్ణన నైపుణ్యం. స్వభావాన్ని బట్టి కావ్య భేదాలు. స్వభావాన్ని బట్టి కావ్య భేదాలు ఎన్ని? స్వభావాన్ని బట్టి కావ్య భేదాలు 2 రకాలు. స్వభావాన్ని బట్టి కావ్య భేదాలు 2 రకాలు. వీటికి సంబంధించిన నోట్స్ నేను లైఫ్ టైం మెంబర్స్ గ్రూప్లో మొత్తం నోట్స్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. కావాల్సిన వాళ్ళు లైఫ్ టైం మెంబర్షిప్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఈ నోట్స్ని మీరు పొందగలరు. దీని గురించి లైఫ్ టైం మెంబర్షిప్లో మీరు మెంబర్షిప్ పొందాలి అనుకుంటే క్రింద డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంది, దానికి కాల్ చేయండి. కాల్ చేసి లైఫ్ టైం మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. 43వ బిట్టు స్వరూపమును బట్టి కావ్య భేదాలు. స్వరూపమును బట్టి కావ్య భేదాలు. జవాబు 3 రకాలు. స్వరూపమును బట్టి కావ్య భేదాలు 3 రకాలు. వస్తువును బట్టి కావ్య భేదాలు. వస్తువును బట్టి కావ్య భేదాలు 3 రకాలు. వస్తువును బట్టి కావ్య భేదాలు 3 రకాలు. రామాయణము, భారతము అటువంటి కావ్యాలలో వస్తువు క్రింద వాటిలో ఏది? రామాయణము, భారతము ఇటువంటి ఇతివృత్తాలలోని అంటే రామాయణ భారతాది కావ్యాలలో వస్తువు ఏ రకమైనది? జవాబు ఆప్షన్ 1 ప్రఖ్యాతం సరైనటువంటి జవాబు. ప్రఖ్యాతం సరైనటువంటి జవాబు. 46వ బిట్టు క్రింది వాటిలో ఏది ఉత్తమ కావ్యము? క్రింది వాటిలో దేనిని ఉత్తమ కావ్యంగా పేర్కోవచ్చు? జవాబు ఆప్షన్ 4 ధ్వని కావ్యం సరైనటువంటి జవాబు. ధ్వని కావ్యం ఉత్తమమైనటువంటి కావ్యం. ధ్వని కావ్యం యొక్క లక్షణం ఏది క్రింది వాటిలో? ధ్వని కావ్యం యొక్క లక్షణం క్రింది వాటిలో ఏది? గుర్తించండి. క్రింది వాటిలో ధ్వని కావ్యం యొక్క లక్షణం ఏదో గుర్తించండి. జవాబు ఆప్షన్ 1 వ్యంగ్యం ప్రధానంగా ఉండటం. వ్యంగ్యం ప్రధానంగా ఉండటం ధ్వని కావ్యం యొక్క లక్షణం. 48వ బిట్టు భోజుడు తెలిపిన కావ్య భేదాలు ఏవి? భోజుడు సరస్వతి కంఠాభరణంలో భోజుడు తెలిపిన కావ్య భేదాలు ఏవి? జవాబు 6 రకాలైన కావ్య భేదాల్ని పేర్కొన్నాడు. ఆప్షన్ 2 సరైన జవాబు. కావ్యశాస్త్రము అంటే ఏమిటి? కావ్యశాస్త్రము అంటే ఏమిటి? కావ్య రూపంలో రాసిన శాస్త్రము కావ్యశాస్త్రము. కావ్య రూపంలో ఒక శాస్త్రం రాస్తే దాన్ని కావ్యశాస్త్రము అంటారు. భోజుడు తెలిపిన కావ్య భేదాలు ఎన్ని? ఇంతకుముందు వచ్చింది బిట్టు, మళ్ళీ బిట్ రిపీట్ అయింది. భోజుడు తెలిపిన కావ్య భేదాలు ఎన్ని? 6 రకాలు. 48వ బిట్టు మళ్ళీ రిపీట్ అయింది. ఇక్కడితో 50 బిట్లు మనం పూర్తి చేసుకున్నాం. ఈ వీడియోలో మనం సాహిత్య విమర్శ అన్న అంశం నుంచి మనం ఒక 50 బిట్లను పూర్తి చేసుకున్నాం. సాహిత్య విమర్శ నుంచి ఈ బిట్స్ కంటిన్యూషన్ నేను మరికొన్ని గంటల్లో మరొక వీడియోలో మీ ముందు తీసుకువస్తున్నాను. మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి,
లైఫ్ టైం మెంబర్షిప్ తీసుకోండి, మీకు ప్రయోజనం ఉంటుంది. కంటెంట్ చాలా మంచి కంటెంట్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చక్కగా ఉపయోగపడుతుంది. సరే, మరిన్ని బిట్స్తో మరొక 50 బిట్స్ని తర్వాతి వీడియోలో నేను అందిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి దయచేసి. జై హింద్.